హైదరాబాద్ లో వర్షం పడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడలో వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక క్యుములో నింబస్ మేఘాలతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ శాఖ. ఇక భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయంటూ తెలిపింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, గత 2-3 రోజులు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లగా ఉంది. ఉదయం దాదాపు 11 గంటల సుమారులోనే మేఘాలు మబ్బులు కూడుకున్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ అవచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవచ్చు, గత 3 రోజుల నుంచి కూడా మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణలోని 15 జిల్లాల్లో జూలై 9వ తారీఖు వరకు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే మనం ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉరుములతో కూడిన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయి. ఈదురుగాలులు కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల ఈ వేగంతో ఎదురుగాలులు మరి వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. అయితే రాబోయే 2-3 రోజులు కూడా ప్రతికూల వాతావరణం కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నట్లయితే మంగళవారం నుండి కూడా హైదరాబాద్ లో అడపదడప చినుకులు, మేఘావృతమైనటువంటి మబ్బులు చూసాము. అయితే ఇందులో అనేక జిల్లాల్లో కూడా, హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జూలై 9వ తారీఖు వరకు తెలంగాణ అంతటా కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది. అయితే ఇళ్లలో ఉండేటువంటి అధికారిక వాతావరణ, ఎవరైతే మన వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇటు ఇళ్లలో ఉండే వాళ్ళు అవ్వచ్చు, ముఖ్యంగా ప్రయాణాల సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో కూడా దాదాపు మనం 3-4 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే శివ, దాదాపు ఒక మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. భారీ వర్షం లేకపోయినప్పటికీ గత 3 రోజుల నుంచి కూడా మబ్బులు, మేఘావృతమై మబ్బులు కూడా చిన్న చిన్న తేలికపాటి వర్షం కురిసినటువంటి సందర్భాలు చూసాం కొన్ని ఏరియాలు. అయితే ముఖ్యంగా ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణనగర్, అలాగే అమీర్పేట్ సరౌండింగ్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షం అయితే పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణితో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా పేర్కొంది. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లిలో భారీ వర్షాలు కూడా ఈ అర్ధరాత్రి కురుస్తాయంటూ కూడా సూచించింది వాతావరణ శాఖ. అయితే భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి. అయితే వినోద్, గత 2 రోజులుగా పూర్తిగా కూడా ముసురుతో కూడిన వాతావరణం కనిపించింది. కానీ ఈ రోజు కొంత హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొంత సూర్యుడు కనిపించడం, ఉష్ణోగ్రతలు నమోదైన సిచ్యువేషన్ చూసాం కదా. మళ్ళీ వర్షాల తాకిడి ఏంటి? భిన్నమైన వాతావరణానికి సంబంధించి ఏం చెప్తున్నారు? అయితే ముఖ్యంగా మనం హైదరాబాద్ వాతావరణం అయితే అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే మనం గత 2-3 రోజులు చూస్తున్నట్టయితే ఉదయం, సాయంత్రం కూడా వర్షం లేకపోయినప్పటికీ వాతావరణం చాలా చల్లగా కనబడే సందర్భాలు చూసాం. గత 3 రోజుల కిందటైతే హైదరాబాద్ లో సాయంత్రం 4 నుంచి దాదాపు 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వర్షం పడిన సందర్భాలు చూసాం. గత 2-3 రోజులు చూస్తున్నట్టయితే కేవలం ఒక ముసురు వాడలాంటి వర్షం కురిసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప, అదే ఇవాళ విషయానికి వస్తే పూర్తిగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అయితే రాత్రికి రాగానే ఏమవుతుంది, దాదాపు 10 గంటల సుమారు నుంచి 10, 11, 12 గంటల సుమారులో 2-3 గంటల్లో చిన్నపాటి వర్షం, హైదరాబాద్ లో అయితే మొత్తం చిన్నపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే రానున్న 2 రోజులు శివ భారీ వర్ష సూచన
అయితే హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే హైదరాబాద్ లో చూస్తున్నట్లయితే మనం రోజు రోజుకి భిన్నమైనటువంటి వాతావరణం అయితే చూస్తున్నాం. గత 5 రోజుల కిందటైతే వరుసగా 3 రోజులు వర్షం పడిన సందర్భం చూసాం. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు భారీ వర్షం పడినటువంటి సందర్భం చూసాం. అయితే గత 2 రోజుల నుంచి చూస్తే పరిస్థితి మళ్ళీ తారుమారైంది. ఉదయం నుంచి వర్షం లేకపోయినా కూడా వాతావరణం చల్లగా ఉండడం, మబ్బులు కుమ్మడం లాంటి సందర్భాలు చూసాం. అదే ఇవాళ రాత్రి కూడా హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి కూడా భారీ ఎండ తీవ్రత కూడా కనిపించిన సందర్భం. కానీ దాదాపు రాత్రి 10-11 సుమారులో ఇప్పుడు కొన్ని ఏరియాలు ఆల్రెడీ అమీర్పేట అవ్వచ్చు, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట సరౌండింగ్ లో కొద్దిపాటి వర్షం అయితే కొడుతుంది. అయితే ఈ వర్షం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది దాదాపు 11 గంటల వరకు. మొత్తానికి రాత్రి 12 గంటల వరకు అయితే 2-3 గంటలు ఇవాళ హైదరాబాద్ లో వర్ష సూచన ఉంది. ఇక మిగతా తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రితో పాటు రేపు ఎల్లుండి అంటే రానున్న 3 రోజులు కూడా వర్ష సూచన ఉంది. అయితే జూలై 9వ తారీఖు వరకు అయితే వర్షం అంటే చెప్పలేని విధంగా వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో వర్ష సూచన ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుసుకుంటే క్యూమ్లో నింబస్ మేఘాలతో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. సో ఏది ఏమైనా 9వ తారీఖు వరకు వర్ష సూచన అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ లో వర్ష సూచన డెఫినెట్ గా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఏదైనా ప్రయాణం చేసే వాళ్ళు కూడా వాతావరణ శాఖ ఇచ్చేటువంటి అప్డేట్స్ ను ఫాలో అవుతూ కూడా వాళ్ళ ప్రణాళికను సిద్ధం చేసుకోబట్టి అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే జూలై 9వ తారీఖు తర్వాత కూడా వర్షం అండి, ఎందుకంటే పూర్తి వర్షకాలం సమయం అసామాన్యమైంది కాబట్టి డెఫినెట్ గా జూలై 9వ తారీఖు వరకు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఇలా ఉండబోతుంది. 9వ తారీఖు తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఉంటాయంటూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు వాతావరణ అధికారులు. సో తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మరొక పక్క ప్రయాణాలు కానీ ఏదన్నా ఫంక్షన్స్ లేదా అవుట్డోర్ థియేటర్ వెళ్లే వాళ్ళు అయినా కూడా జాగ్రత్తగా వహించాలంటూ కూడా చెప్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.